ఇది కదా ఐపీఎల్ అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూసాము మనము. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ లో అయితే ఒక సస్పెన్స్ థ్రిల్లరే కనిపించింది మనకు. ఢిల్లీలో జరిగినటువంటి ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ఒక్క రన్ తేడాతో గెలిచింది. మరి ఇది ఎలా జరిగింది అంటే ఎస్పెషల్లీ మనము మరొకసారి ఆ కిల్లర్ ద మిల్లర్, మిల్లర్ ద కిల్లర్ ఏదైనా అనొచ్చు, అతను మాత్రం నిజంగా ఒక కిల్లింగ్ అండ్ థ్రిల్లింగ్ నాక్ ఆడాడు డేవిడ్ మిల్లర్. 12 బాల్స్ లో 35 రన్స్ కావాల్సిన టైంలో ఢిల్లీ గెలుపుకి డేవిడ్ మిల్లర్ క్రీజ్ లో ఉన్నాడు. అప్పటికీ బౌలర్లు బాగానే వేశారు, సిరాజ్ కానీ అంతకుముందు వరకు సిరాజ్, ప్రసిద్ కృష్ణ, రషీద్ ఖాన్. కానీ డేవిడ్ మిల్లర్ వచ్చేసరికి స్వరూపం మొత్తం మారిపోయింది. అప్పటికే తను గాయంతో బాధపడుతూ ఉన్నాడు, అయినా కూడా తన్ని రికవరీ చేసుకుంటూనే ఏ మాత్రం లెక్క చేయకుండా బౌలర్స్ ని 12 బాల్స్ లో 35 రన్స్ చేయాల్సిన టైంలో సిరాజ్ బౌలింగ్ లో సిక్సర్లు, ఫోర్లు బాదాడు. దాంతో ఈక్వేషన్ ఎంతకు మారిందంటే 2 బాల్స్ లో 2 రన్స్ కి మారింది ఈక్వేషన్ లాస్ట్ ఓవర్ లో. మరి అట్లాంటి టైంలో డేవిడ్ మిల్లర్ క్రీజ్ లో ఉన్నప్పుడు ఓడిపోతుందని ఎవరైనా అనుకుంటారా? ఎందుకంటే అతను అప్పటికే 20 బాల్స్ లో 40 రన్స్ చేసి ఉన్నాడు, సిక్సర్లు, ఫోర్లు బాదుతూ ఉన్నాడు. ఇక మ్యాచ్ ను గెలిపించేస్తాడు అని అందరూ అనుకున్నారు. ఇది గతంలో ఎప్పుడైతే పంజాబ్ కింగ్స్ తరపున ఆడినప్పుడు సెంచరీ చేసి గెలిపించాడు ఒక మ్యాచ్ ని. సో అందులో అట్లాంటి ఇన్నింగ్స్ ఇది ఒక మినీ ఇన్నింగ్స్ అనమాట. అట్లాంటి ఒక మినీ ఇన్నింగ్స్ ఆడాడు ఇక్కడ. దాదాపు గెలిపించినంత పని చేశాడు. చివరి వరకు తీసుకొచ్చిన తర్వాత గుజరాత్ అద్భుతమైన ఫైట్ బ్యాక్ చూపించింది. ఎస్పెషల్లీ ప్రసిద్ కృష్ణ లాస్ట్ ఓవర్ లో పరుగుల్ని కొంచెం కట్టడి చేయగలిగాడు. ఆ లాస్ట్ బాల్ ను కూడా స్లో బౌన్సర్ వేశాడు లాస్ట్ బాల్. సో లాస్ట్ బాల్ ని డేవిడ్ మిల్లర్ కి దొరకకుండా వేసి ఆ సింగిల్ రన్ తీసేలాగా చేసి రన్అట్ చేయించాడు. బాల్ కనెక్ట్ అవ్వలేదు డేవిడ్ మిల్లర్ కి. దీంతో కనీసం సింగిల్ అయినా తీద్దాము అనుకున్నాడు, సింగిల్ తీస్తే సూపర్ ఓవర్ అయినా అయ్యేది. కానీ మరో ఎండ్ లో ఉన్నటువంటి కుల్దీప్ యాదవ్ స్ట్రైకింగ్ ఎండ్ లోకి త్వరగా చేరుకోలేకపోయాడు. దీంతో రన్అట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ క్లోజ్ అయిపోయింది ఒక్క రన్ తేడాతో. లేదంటే సూపర్ ఓవర్ అయినా చూసేవాళ్ళము ఆ రన్ కనుక కంప్లీట్ చేసుంటే కుల్దీప్ యాదవ్. అంతకు ముందు బాల్నే సింగిల్ తీయాల్సింది డేవిడ్ మిల్లర్ 5వ బాల్ ని. కానీ మళ్ళీ కుల్దీప్ యాదవ్ స్ట్రైక్ లోకి వస్తాడు కదా లాస్ట్ బాల్ కి, ఎందుకు రిస్క్ అనుకున్నాడో ఏమో, గెలిపిద్దామని అనుకున్నాడు. కానీ ఒకవేళ గనక ఆ బాల్ కి సింగిల్ తీసి ఉంటే, కుల్దీప్ యాదవ్ స్ట్రైక్ లో ఉంటే అప్పటికి స్కోర్స్ లెవెల్ అయ్యాయి. ఆ బాల్ కి అవుట్ అయినా కూడా సూపర్ ఓవర్ గా ఉండేది. కానీ మరి డేవిడ్ మిల్లర్ ఎందుకు ఇంత రిస్క్ చేశాడు అన్నదైతే చాలా మందిలో ఉంది. ఎందుకంటే దాదాపు గెలవాల్సిన మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్. అసలు ఏం జరిగింది, ఎంత టార్గెట్, ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ ని బ్యాటింగ్ ఆహ్వానించింది. మరి గుజరాత్ టైటన్స్ ఫామ్ లో ఉన్నటువంటి సాయి సుదర్శన్ వికెట్ ని త్వరగానే కోల్పోయింది. అయినప్పటికీ శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్ ఇరగదీశారు. ఎస్పెషల్లీ జాస్ బట్లర్ 27 బాల్స్ లోనే 52 రన్స్ చేశాడు. పవర్ ప్లే ని చాలా చాలా అద్భుతంగా యూజ్ చేసుకున్నాడు జాస్ బట్లర్. ఇక శుభ్మన్ గిల్ అండ్ వాషింగ్టన్ సుందర్, నెంబర్ 4 లో వచ్చినటువంటి వాషింగ్టన్ సుందర్ శుభ్మన్ గిల్ తో కలిసి 100+ పార్ట్నర్షిప్ ని నమోదు చేశారు. గిల్ 70 రన్స్ చేయగా వాషింగ్టన్ సుందర్ 54 రన్స్ ఏమో చేశాడు. సో వీళ్ళు స్ట్రైక్ రేట్ కూడా చాలా 160+ ఉండేలా చూసుకున్నారు. స్ట్రైక్ రేటు అద్భుతంగా ఆడారు. లాస్ట్ లో గ్లెన్ ఫిలిప్స్ వచ్చి 1, 2, 4లో ఏమో కొట్టాడు. దీంతో గుజరాత్ టైటన్స్ 210 రన్స్ చేసింది 4 వికెట్ల నష్టానికి. మరి ఢిల్లీ క్యాపిటల్స్ చేజింగ్ 211 రన్స్ చేయాలి. సో వాళ్ళకు ఈ చేజ్ చేస్తే కనుక ఇదే హైయెస్ట్ చేజ్ అయ్యేది. గతంలో వాళ్ళు 209 రన్స్ ని చేజ్ చేశారు. ఇదే గ్రౌండ్ లో కేఎల్ రాహుల్ కి సెంచరీ ఉంది. లాస్ట్ సీజన్ లో లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ తో ఇక్కడ ఆడినప్పుడు సెంచరీ చేశాడు కేఎల్ రాహుల్. కానీ ఈసారి కూడా అదే ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అతడికి తోడుగా పాతుల్ నిశంక నిలిచాడు ఓపెనింగ్ లో. నిశంక అండ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ వికెట్ కి పవర్ ప్లే ని బాగా యూజ్ చేసుకున్నారు. ఫస్ట్ వికెట్ కి 76 రన్స్ జోడించారు. ఆ తర్వాత నిశంక అవుట్ అయ్యాడు. నిశంక అవుట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ తన పంతాన్ని మరింత మార్చాడు. సిక్స్లు బాదాడు, ప్రతి బౌలర్ ని సిక్స్ కొట్టాడు. ఎస్పెషల్లీ మహమ్మద్ సిరాజ్ ని, అశోక్ శర్మని అయితే ఉతికి ఆరేశాడని చెప్పొచ్చు. అయితే ఈ దశలో రషీద్ ఖాన్ విజృంభించాడు. ఎన్నాళ్ళకు రషీద్ ఖాన్ నుంచి ఒక మంచి స్పెల్ చూసాం మనము. మిడిల్ ఓవర్స్ లో 3 వికెట్లు తీసి ఢిల్లీని కష్టాల్లోకి నెట్టాడు. నితీష్ రాణాని అవుట్ చేశాడు. గత మ్యాచ్ హీరో సమీర్ రిజ్వీని డకౌట్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ ని కూడా అవుట్ చేశాడు. సో దీంతో అతను ఈ 3 వికెట్లు తీయడంతో మిడిల్ ఆర్డర్ మొత్తం కుప్పకూలినట్టయింది. ఒక ఎండ్ లో కేఎల్ రాహుల్ ఒక్కడే
ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి డేవిడ్ మిల్లర్ తోడైనప్పటికీ కూడా తను ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తన ఫింగర్ కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఆ పెయిన్ తోనే అతను ఆడాడు. అయితే స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో కేఎల్ రాహుల్ 92 రన్స్ వద్ద ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు. సిరాజ్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. అది కూడా అతను, లేదంటే అతడు సెంచరీ చేసేవాడు. మ్యాచ్ రిజల్ట్ కూడా మరో రకంగా ఉండేది, ఢిల్లీకి ఫేవర్ గానే ఉండేది. అయినప్పటికీ కూడా డేవిడ్ మిల్లర్ చివరి వరకు పోరాడాడు. అసలు వీళ్ళు గెలవరు అనుకున్న స్థితి నుంచి ఢిల్లీ, ఒక దశలో ఢిల్లీ గెలుస్తుంది అనుకున్నారు అందరూ కేఎల్ రాహుల్ ఆడుతున్న విధానం చూసి. ఆ తర్వాత కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత వీళ్ళు పుల్ బ్యాక్ చేశారు గుజరాత్ టైటన్స్. అప్పుడు ఏమనుకున్నారు అందరూ, గుజరాత్ గెలుస్తుందేమో అనుకున్నారు. చివరికి 12 బాల్స్ లో 35 రన్స్ కావాల్సిన టైంలో కూడా గుజరాతే గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఒకే ఒక ఓవర్ లో స్వరూపాన్ని మార్చేశాడు డేవిడ్ మిల్లర్ సిరాజ్ బౌలింగ్ లో. చివరి ఓవర్ లో మరి 2 రన్స్ కావాలి లాస్ట్ బాల్ కి అన్నప్పుడు కూడా గుజరాత్ ఓడిపోతుంది, ఢిల్లీయే గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కనీసం సూపర్ ఓవర్ అయినా ఉంటుంది అనుకున్నారు, కానీ అది ఏదీ జరగలేదు. గుజరాత్ టైటన్స్ గెలుపు సాధించింది. గుజరాత్ టైటన్స్ ఒక థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఈ సీజన్ ఐపీఎల్ లో ఖాతా తెరిచింది. కానీ మనం చూసాము సిరాజ్ బౌలింగ్ లో ఆ సిక్సర్లు కొట్టేటప్పుడు ఫ్రస్ట్రేషన్, వాళ్ళ కోచ్, వాళ్ళ మెంటర్ ఎవరు ఆశీష్ నెహ్రా ఫ్రస్ట్రేషన్ చూసాము. అసలు చాలా చాలా దారుణంగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. కొంచెం కూల్ అయి ఉంటాడు మరి మ్యాచ్ రిజల్ట్ తర్వాత, అయినప్పటికీ కూడా బౌలర్లనైతే గట్టిగానే క్లాస్ పీకి ఉంటాడు ఆశీష్ నెహ్రా. సో ఇవన్నీ సాధారణంగా మనం నెహ్రా నుంచి చూస్తూ ఉంటాము. ఆ అవుట్ ఫీల్డ్ లో నిలబడి ఆ బౌండరీ లైన్ దగ్గర టిప్స్ అందించడము, మళ్ళీ అదే జరిగింది శుభ్మన్ గిల్ కి ఆ టిప్స్ అందించడం, అది ఇది. మొత్తానికి అయితే మ్యాచ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. 3 వికెట్లు తీసి 17 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసిన రషీద్ ఖాన్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మరి ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి.